ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు 2 మ్యాచ్‌లో ఓడిపోయి ఘోర పరాభవం ఎదురైన సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ నజామ్ సేథీ ఈ విధంగా స్పందించాడు. పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై దేశంలోని క్రికెట్ అభిమానుల ఆగ్రహం సరైనదే. పాక్ క్రికెట్ పతనమైందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 జట్టు 1990, 1996లో వన్డేల్లో అగ్రస్థానంలో ఉంది. 2016 టెస్టులో టాప్ ర్యాంకు, 2018లో టీ20లో తొలి స్థానంలో సాధించిన జట్టు, 1992లో వరల్డ్ కప్, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీం ఇప్పుడు జింబాబ్వేతో ఎలా సమానం అవుతుంది? పాక్ క్రికెట్ పతనం 2019 నుంచే మొదలైంది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలో కొత్త మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణం. దేశవాళీ క్రికెట్ను సమూలంగా మార్చేశారు. దశాబ్దాలుగా అత్యుత్తమ క్రికెటర్లను అందిస్తున్న డొమెస్టిక్ను నిర్లక్ష్యం చేశారు. పాక్కు సరికాని ఆసీస్ హైబ్రిడ్ మోడల్ను ప్రవేశపెట్టారు. రాజకీయాలు ఎక్కువైపోయాయి. దీంతో పీసీబీ విధానాలు దారి తప్పాయి. విదేశీ కోచ్లను ఎంపిక చేయడం, ఇష్టమైన వారిని సెలెక్టర్లుగా నామినేట్ చేయడం, మేనేజ్మెంట్లో పాతవారిని తీసుకోవడం, ఇలా ఎన్నో జరిగాయి. జట్టులోని సమస్యలతో కెప్టెన్కు పడకపోవడం, గ్రూపులు తయారు కావడం, వీటన్నింటినీ మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడం ఇప్పుడీ దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తుంది అని నజామ్ సేథీ చెప్పుకొచ్చాడు.